నీకేమైంది? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్? నీకో విషయం చెప్పాలి. ఏంటది? అది మీ నాన్నగారికి. కార్తీక్, కార్తీక్, ఒక్క నిమిషం ఇలా రావయ్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ వస్తాను. నీకు గుడ్ న్యూస్ అయ్యా, లక్ష్మీపతి గారి ఆస్తంతా తిరిగి వచ్చేసింది. అదేంటండి, కోర్టులో పోయిందన్నారుగా? హైకోర్టులో నెగ్గాడయ్యా. జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. నా మీద ఒట్టయ్యా బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి అందరికీ చెప్దాం. అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు నాన్న. నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు, కామ్గా ఉండు. మా బుజ్జి తండ్రి కదా. హలో రావు గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. చెప్పండి. అది మరేం లేదండి, మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారని విన్నాను. ఎవరు చెప్తున్నారండి మీకు ఇలాంటివన్నీ? అయ్యో, మీరు అలా ఇరిటేట్ కాకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం. మాకేం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకోగలమండి. చూడండి, నేను ఏ క్రైసిస్ లోని లేను. ఎవరు చెప్పిన మాటలు వినకండి. ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సరేనండి? సరే, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఓకే. ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికాను. ఇదిగోండి, తినండి స్వీట్. ఓ, మీరు డయాబెటిక్ కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు. తినండి. నువ్వు ఒక స్టూపిడ్ ఇడియట్. మోహన్ చూడు, మోహన్. ఏంటా వెకిల్ నవ్వు? ఏమన్నా అర్థమైందా? బాగా అర్థమైంది అంకుల్. ఏమర్థమైంది? మీకు నేను నచ్చానని. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు. ఎవడరా చెప్పాడు నువ్వు నాకు నచ్చావని? నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు? ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా? Idiot. అసలు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను? ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు. నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం. దాన్ని ఏమీ అనలేక నోరు మూసు కూర్చున్నాను. ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకుని బయటికి గంటేస్తుంటే చూస్తూ ఉంటే ఇడియట్ బ్రెయిన్లెస్ ఫెలో. ఏంటి, మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చావా? ఉండు, కాఫీ తెస్తాను. మీ నాన్నకి నేను నచ్చలేదంట. ఇందులో సర్ప్రైజ్ ఏముంది కార్తీక్? అందరికీ తెలిసిన విషయమే కదా. అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా? నేను చాలా హర్ట్ అయ్యాను. చిన్ను, నేను మీ నాన్నని మన పెళ్లికి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య. నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్. ఎలా? ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ, నిజం. మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. సర్లే, ఇక నువ్వే డీల్ చేయాలి కదా మరి. చిన్ను, మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్య నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు. మా తాతయ్య మా నాన్నకన్నా చాలా క్రిటికల్ పర్సన్. నీ గురించి నీకు తెలియదు చిన్ను. నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలేంది మా నాన్నని ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు. నువ్వు స్ట్రాటజీస్ వేస్తావే, అవన్నీ అప్లై చేయి, సింపుల్. అవునా? Superman brother ni, Spider-Man cousin ni, body lo Batman, body lo ne Batman, na to di polite, ne very Batman, Listening strictly mention a
born Satan నాకు follower అరే mask of Zorro hero కూడా నాకే junior జగముండోటన్నా బండోటన్నా ఏమన్నా don't care జగజట్టి వచ్చి సై అంటే definitely I will dare నువ్వే దిక్కంటే గుడ్ మార్నింగ్ కల్లాల్ నాన్ని నన్నే కాదంటే కాచే హిట్లర్ని కొంచెం మంచి కొంచెం చెడ్డోని సూపర్ మ్యాన్ బ్రదర్ ని స్పైడర్ మ్యాన్ కజిన్ ని Tom and Jerry type silly fighting's very bored Mike Tyson Lou Holyfield నేను వస్తేనే పరార్ Alexander ని Hercules ని గెలిచే warrior అది నేనేనంటే అవునన్న రా లోకంలో everywhere నేనే Red Ranger నాతో యమ danger నేనే Moonraker నాదే ఇక future Superman brother ni Superman Spider-Man cousin ni Spider-Man నాన్న నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా? ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు కదా, మీరు ఇక వరీ కావద్దు నాన్న. నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్ వెళ్తాను. వెరీ గుడ్, వెళ్ళరారా. ఒరేయ్, హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళిద్దరు అక్కడ పెళ్లి చేసేసుకుంటేను. చచ్చా, నా కూతురు నాకు చెప్పకుండా అలా చేసుకోదరా. చేసుకుంటుందట్టవా? ఏమో. కార్తీక్, హలో అంకుల్, చెప్పండి. ఫ్రీగా ఉన్నావా? ఆ, ఫిషింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వస్తాను అంకుల్. కమా. రాజోల్ చాలా బాగుంది అంకుల్. బాగుంటుంది బాగుంటుంది. నేను ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవుతాను. ఆహా, మనకిప్పుడు పులస చేప పడుతుంది అంటారు అంకుల్. ఏ నాకు చాలా ఇష్టం. కార్తీక్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. కర్మ. అంటే కావ్య నిన్ను నో అందనుకో, ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా నీకు. తను ఎందుకంటుంది? ఆహా, అందనుకో, మనసు మారి ఏమో చెప్పలేం కదా. అంద అంకుల్, ప్రేమ అంటే నమ్మకం కదండి. నిన్ను అడ్డమైన తిట్లు తిట్టాను కదా, అయినా ఇక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపించలేదా? అనిపించిందండి. ఆ, నేను వెళ్ళిపోదామనే అనుకున్నాను. ఆ. కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. ఆ? నేను తన్నే కన్విన్స్ చేయగలింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేను అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేద్దాం నేను కన్విన్స్ అయ్యాను అంకుల్. Oh God.
పడిపోయింది అంకుల్. పడిపోయింది. ఇది కూడా. అది కూడా. Shit. అరే ఫోన్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉన్నాయి అంకుల్. రిలయన్స్. ఏమైంది? చార్జ్ అయిపోయింది. ఒకసారి ఆ గొడుగిట్ ఇవ్వండి నేనేమన్నా ప్లీజ్ అంకుల్, ఒకసారి ఇవ్వండి. తీసుకో తీసుకో తీసుకో. ఏయ్, 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 ఏం చేస్తున్నావ్? ఏయ్, ఆగండి. ఏయ్, కొడుకో, కొడుకో. ఏయ్, ఏం చేస్తున్నావ్? నువ్వేంటి? ఏం కంగారు పడకండి అంకుల్, గొడుగుని తెరచేపలా వాడుతున్నాను అంతే. మనం సేఫ్ గా ఒడ్డుకెళ్ళిపోతాం. Please subscribe for more videos.